అందరికీ నమస్తే అండి. సంక్రాంతి నాటికల్లా రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఉండాలి అని చంద్రబాబు గారు 2 నెలల కిందట చెప్పారండి. దాదాపుగా నవంబర్ ఫస్ట్ వీక్ అంతకంటే ముందే ఆర్ఎన్బి అధికారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ ఫస్ట్ వీక్లో ఎమ్మెల్యేలకు కూడా చాలా సీరియస్గా చెప్పారు. మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా రోడ్లకు గుంతలు ఉంటే చూడండి, మీరు చూసి అధికారులతో రివ్యూ చేయండి, ఉన్న ఫండ్స్ అవైలబిలిటీని చూసుకొని సంక్రాంతి కల్లా రిపేర్లు చేపించేయండి, గోతులు ఉంటే పూర్తి చేయండి. అసలు సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు ఉండాలి రాష్ట్రంలో అని చంద్రబాబు గారు పదే పదే చెప్పారు. చాలాసార్లు పత్రికల్లో వార్తలు రాశారు, ఆయన కూడా రివ్యూ చేశారు. మరి సంక్రాంతి వచ్చిందిగా, గుంతలు లేని రహదారులు ఉన్నాయా రాష్ట్రంలో? నాకు తెలిసి ప్రభుత్వం అధికారికంగా 19,700 రోడ్లు గుర్తించింది. 19,700 రహదారులు పనులు వర్క్స్ గుర్తించారు. గుంతలు ఉన్నాయి, ఈ రోడ్ల మీద గుంతలు ఉన్నాయని. అందులో దాదాపుగా ఒక 40% వరకు చేశారనేది ఒక అంచనా. 40% మాత్రమే చేశారంట. అంటే ఇంకా చూడొచ్చు ఏంటది వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది. సుమారుగా 8,000 రోడ్ల వరకు చేశారంట. సో మరి ఎందుకు చేయలేకపోయారు? డబ్బులు లేవా? ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండానే, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వకుండానే మీరు చేసేయండి అని చెప్పారా? లేదా అధికారులు బాధ్యత తీసుకోలేదా? లేదా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదా? లేదా చంద్రబాబు గారు ఉత్తుగా కబుర్లు చెప్పి వదిలేశారా? సో ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? రాష్ట్రం మొత్తం మీద కొన్ని రోడ్లు బాగాయి, పూర్తిగా రోడ్లు బాగోవట్లేదని నేను చెప్పాలా. ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్లు బాగున్నాయి, పల్లెల్లో సీసీ రహదారులు బాగున్నాయి. దాదాపుగా 2,750 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేశారంట. 2,700 2,700 అనుకుంటా. పొద్దున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పేపర్లో చూసా. సో సబ్జెక్ట్ టు కరెక్షన్, అది 2,700 3,700 అనేది మర్చిపోయాను. సరే, అదైతే పంచాయతీ రాజ్ రోడ్ల వరకు బాగున్నాయి, లింక్ రోడ్ల వరకు బాగానే ఉన్నాయి, గ్రామాల్లో రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ మెయిన్ రోడ్ల పరిస్థితి, ఆర్ఎన్బి రోడ్ల పరిస్థితి, స్టేట్ హైవేస్ పరిస్థితే బాగలేదు. దాదాపుగా ఈ వేలాదిగా రోడ్లు ఎక్కడికక్కడ ఇంకా గుంతలతోనే ఉన్నాయి, ఇంకా గోతులు ఉన్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్టే, చంద్రబాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. అందుకే మాటలు ఎక్కువ చెప్పి పనులు తక్కువ చేస్తున్నారు. మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేయండి, ప్రజలు పనులు చూస్తారు. ఆ తర్వాత మాటలు చెప్పండి, పని చేసి మాటలు చెప్పండి, ముందుగానే మాటలు ఎందుకు? సో అతిశయోక్తులు ఎక్కువ అనమాట. గత ప్రభుత్వం ఏమో అబద్ధాలు ఎక్కువ, వీళ్ళేమో అతిశయోక్తులు ఎక్కువ. అంతా కూడా మాటల ప్రభుత్వంలాగా మారిపోద్ది. ఎందుకంటే సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు, సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అనేది జనంలోకి బాగా వెళ్ళిపోయింది. మరి సంక్రాంతి వచ్చింది, ఈ సంక్రాంతి కాదా? 2026 సంక్రాంతి, 2027 సంక్రాంతి? గుంతలు లేని రహదారులు ఎప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను డైలీ తిరుగుతూనే ఉంటాను కదా, నాకు తిరిగే సందర్భంలో నేను రోడ్లు చూస్తుంటా. కొన్ని బాగయ్యాయి, కాస్త కొన్ని బాగయ్యాయి. నేను అన్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని నేను చెప్పట్లా. మోర్ దాన్ 50% ఫెయిల్ అయ్యారుగా, అది ఫెయిల్యూరే కదా. ఇప్పుడు నేను డైలీ ఏలూరు చింతలపూడి రోడ్డు ఉంటుందండి, స్టార్టింగ్లో అసలు బాగోదు. దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్ల వరకు రోడ్డు చెత్తగా ఉంటుంది, గుంతలు చాలా పెద్ద పెద్ద గోతులు ఉంటాయి, తిరగడం కష్టం. అలాగే నేను నిన్న చెప్పా, తాడేపల్లిగూడెం రోడ్డు, హైవే నుంచి తాడేపల్లిగూడెం లోపలికి వెళ్ళే రోడ్డు. అలాగే నర్సీపట్నం రోడ్డు ఒకటి, నర్సీపట్నం ఆ లోపలికి చింతపల్లి అటువైపు వెళ్ళే రోడ్డు, అది కూడా బాగలేదంట. అలాగే ఇక్కడ పరుచూరు, బాపట్ల, చీరాల, గుంటూరు నుంచి పరుచూరు, బాపట్ల, చీరాల వెళ్ళే రోడ్డు, అవి కూడా బాగలేదు. అవి కూడా మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఉన్నాయంట. అలా రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కొన్ని ఉదాహరణలు మాత్రమే, చాలా రోడ్లు ఇంకా బాగవ్వాల, రిపేర్స్ అవ్వాలా. సో యాక్చువల్లీ మీరు మీ ఊర్లో చూడండి, అసలు రోడ్లు రిపేర్ అయ్యాయో లేదో నిజంగా కామెంట్ చేయండి ఒకసారి. గుంతలు పూడ్చారా లేదా? ఒకవేళ గుంతలు పూడ్చకపోతే, చాలా దారుణంగా గుంతలు ఉంటే, అర్జెంటుగా పూడ్చాలి అనుకుంటే మీరే క్వశ్చన్ చేయండి. వీలైతే ఆ రోడ్డు ఫోటోని నాకు చాలామంది పంపించారు, కొంతమంది పంపించారు, ఇంకా కొంతమంది పంపించండి. ఆ రోడ్డు ఫోటోని తీసి లేదా వీడియో తీసి, అలాగే ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే రోడ్డు అనేది చూసి, ఎప్పటి నుంచి అలా ఉంది, గుంతలు ఉన్నాయి అనేది మన నెంబర్కి, ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనే ఆర్ఎన్బి అధికారులకు పంపిస్తా. మన ఛానల్లో వీడియో చేసి ఆర్ఎన్బి వాళ్ళకి పంపిద్దాం. వాళ్ళకైనా నిజం తెలియాలిగా, రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో తెలియాలిగా. మన ఛానల్ వాట్సాప్ నెంబరు 7207071231, 7207071231 మన ఛానల్ వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఆ నెంబర్కి. సో మీరు
మీ ఫొటోస్ ఆ రోడ్డు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో లేదా ఆ ఫోటోలు లేదా వీడియోలు తీసి పంపించండి. ఆ రోడ్డు పేరేంటనేది మెన్షన్ చేయండి. వీలైతే మనమే ప్రభుత్వ పెద్దలకు చూపిద్దాం. సార్ మీరు సంక్రాంతి కల్లా పూడుస్తూ ఉన్నారు, కానీ ఇంకా సంక్రాంతి రాలేదే ఏంటి, మరి రోడ్లు చూస్తే ఇలా ఉన్నాయని అడుగుదాం. ఏమో బాగు చేస్తే మంచిదే కదా. థ్యాంక్ యూ.